ప్రభునామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు మే 8వ తారీఖున మొదటి సమూయేలు 30 అధ్యాయము 8 నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. దావీదును అతని జనులు తిరిగి సిక్లగు చేపట్టినప్పటికి ఇండ్లన్నీయు కాలిపోయియుండుట చూచిరి. వారి స్త్రీలు, బిడ్డలు, వారి సొత్తు సమస్తమును అమాలేకీయులు తీసుకొని పోయియుండిరి. దావీదు తప్పిదము వలన ఇదంతయు సంభవించెను. ఫిలిష్తీయులతో చేరక పూర్వమే దేవుని చిత్తమేమిటో అడిగి ఉండవలెను. దానికి బదులుగా ఆ సమయమునకు తన సొంత జ్ఞానమును, శక్తి మీద ఆధారపడెను. తాము పొందిన నష్టమును బట్టి దావీదు స్నేహితులు భరించలేని దుఃఖము పాలై దావీదును రాళ్లు రువ్వి చంపుటకు సిద్ధపడిరి. కష్టములు వచ్చినప్పుడు స్నేహితులు సన్నిహితము, విరోధులు కాగలరు. మొదటి సమూయేలు 30 అధ్యాయము 6 అట్టి సమయంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మొదటి సమూయేలు 30 అధ్యాయము 6 నీ బైబిలులో ఈ వాక్యమును గుర్తుంచుకొనుము. ఎందువలననగా, ఏ నాడైనను నీ ప్రియులు నీ చెయ్యి విడిచి నీవు ప్రేమించిన వారు నిన్ను విడనాడినచో ఈ మాటలు నిన్ను ఆదరించును. దావీదునకు బుద్ధి వచ్చినప్పుడు, ఓ దేవా, నీ చిత్తమును కనుగొనగలని ఫిలిష్తీయులతో చేరి ఈ నా తప్పిదమును క్షమింపుము అని దేవునికి ప్రార్థించుచున్నాడు. వెంటనే యాజకుడైన అబ్యాతారును పిలిచి, నా నిమిత్తమైన దయచేసి దేవుని చిత్తము కనుగొనుము. మన శత్రువులైన అమాలేకీయుల మీదికి పోకుందుమా అని అడుగగా, దేవుడు పొమ్ము అని చెప్పెను. మరలా దావీదు, ప్రభువా, వారిని తరిమిన ఎడల సమస్తము దక్కించుకొనగలమా లేదా అని అడిగినప్పుడు, దేవుడు 8వ తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీవు వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. దావీదు అమాలేకీయుల దండు విడిసిన స్థలమునకు వచ్చినప్పుడు వారు ఆనందముతోనూ తిరుగుచు, త్రాగుచు, నాట్యమాడుచూ నుండిరి. అకస్మాత్తుగా దావీదు అతనితో కూడా నున్నవారు అమాలేకీయుల మీద పడి వారిని దోచుకొని తమ పిల్లలను, భార్యలను, తమ సొత్తునంతటినీ తిరిగి తెచ్చుకొనగలిగిరి. కొల్ల సొమ్ము ఎంతో విస్తారముగా నున్నందున తాము గతములో చేసిన అప్పులన్నిటినీ పూర్తిగా తీర్చుకొనగలిగిరి. దావీదు తాను అంతవరకు ఎవరెవరి యొద్ద నుండెనో వారందరికీ బహుమానములు పంపగలిగెను. ఆమేన్.